ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢార్థమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు, చదువుబడిన లేఖన భాగాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన అంటే ఏంటి అనే అంశాన్ని మీతో పంచుకొని ఆశపడుతున్నాను. వాస్తవానికి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే సహజంగా మనము దేవునితో మాట్లాడుటయే ప్రార్థన. మనము దేవునితో సంభాషించుటయే ప్రార్థన. ఏదో అని భయపడుతూ ఉంటాం, కానీ మన మనసు విప్పి మన మనసులో ఉన్న ప్రతి సంగతిని దేవునితో మాట్లాడుటయే, తెలియజేయటయే మన మనసు, మన యొక్క ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన అవసరతలు, మన బాధలు, మన యొక్క కష్టాలు అన్నీ కూడా దేవునితో పంచుకొనుటయే ప్రార్థన. ప్రార్థన అంటే నిజంగా దేవుణ్ణి అడగటం, ప్రార్థనలో అడగటం, ప్రార్థనలో సంభాషించటం, ప్రార్థనలో సహవాసం, ప్రార్థనలో సంబంధం, ఇవన్నీ కలిగి ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనునిత్యం ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం. ఉదయాన్నే లేచినది మొదలుకొని సాయంత్రం వరకు అనేకులతో మాట్లాడుతుంటాం కదా, అలాగనే దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఇర్మీయా గ్రంథంలో మనం చదివాం కదా, నీవు నాతో మాట్లాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రార్థన అంటే మొరపెట్టడం, ప్రార్థన అంటే అడగటం, ప్రార్థన అంటే మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవునికి తెలియజేయటమే ప్రార్థన. ప్రార్థన అంటే భయపడమాకండి. ప్రార్థన అంటే ఏదో అని భూతార్థంలో చూడమాకండి. నీటి నుండైనా దేవునితో మాట్లాడండి. దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మరొక మాట జ్ఞాపకం వస్తుంది. 145వ కీర్తన 18వ చరణంలో ఏముంది అంటే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరికి దూరస్తుడు కాదు సుమా. దేవుడు మన మాటలు వింటాడు. మనకు దేవుడు దూరంగా ఉండడు, కానీ దేవుడు దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన ద్వారాగా దేవునితో సహవాసం, దేవునితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి నేటి నుండైనా నీవు ఇట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని కొద్ది మాటలు హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి ప్రశస్త మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.